హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్ట్రాటజీస్ మరియు తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేసే స్ట్రాటజీలు ఏంటో ఈ వీడియోలో చూపెడతాను. చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ చాలా తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేసే స్ట్రాటజీస్ ఉన్నాయి మీ దగ్గర, అంటే అరౌండ్ 10,000 to 20,000, 10,000 to అరౌండ్ 25,000 to 30,000 అనుకోండి, అరౌండ్ 30,000 లోపల ట్రేడ్స్ తీసుకునే స్ట్రాటజీస్ ఉన్నాయని అడుగుతున్నారు. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఆ స్ట్రాటజీస్ ఏంటి మరియు అందులోనూ బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్ట్రాటజీస్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ వీడియోస్ చూసి చాలామంది ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీరు కూడా ఇప్పుడు చూపెట్టబోయే స్ట్రాటజీస్ ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడ్ చేయండి. మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ మీకు అందులో ఏది నచ్చితే అది పేపర్ ట్రేడ్ చేయండి. 1 వారం, 2 వారాలు, 1 మంత్ మీకు ఇష్టం ఉన్న రోజులు పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ ఆర్ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో మనకి తక్కువ అమౌంట్ తోటి మరియు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్ట్రాటజీస్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపెడతాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారుగా, వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను. మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి. ఇక్కడ సో మీరు ఓన్లీ 10,000 to 12,000 రూపీస్తో, అంటే 10,000 నుంచి 12,000తో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ 2 స్ట్రాటజీస్, ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో ఇవన్నీ ఓన్లీ ఇక్కడ చూపెట్టే స్ట్రాటజీస్ అన్నీ ఇండెక్స్ ఆప్షన్ స్ట్రాటజీస్ విత్ 1 లాట్, ఒకటే లాట్తో ట్రేడ్స్ తీసుకుంటుంది. సో అందులోనూ ఇక్కడ చూడండి, నిఫ్టీ, ఇది నిఫ్టీ, ఈ బ్యాంక్ నిఫ్టీ, ఈ 2 స్ట్రాటజీస్ వచ్చేసరికి మీ దగ్గర క్యాపిటల్ అరౌండ్ 10,000 to 12,000 ఉంటే సరిపోతుంది. సో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సార్ 10,000 to 15,000లో స్ట్రాటజీస్ ఉన్నాయని. సో ఈ స్ట్రాటజీస్ అయితే 10,000 to 12,000 లోపు ఈ 2 స్ట్రాటజీస్ అయితే మీరు ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ 2 స్ట్రాటజీస్లో మీరు అరౌండ్ 12,000 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంటే అరౌండ్ 25,000, అంటే మనకి 10,000 to 25,000 రూపీస్ దాకా ఉంటే మీరు ఈ 4 స్ట్రాటజీస్లో ట్రేడ్ చేయొచ్చు. సూపర్ ట్రెండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ 25,000 ఉంటే మీరు ఈ 4గిట్లలో ట్రేడ్స్ చేయొచ్చు. ఇవన్నీ ప్యూర్లీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్. ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీసే ఓన్లీ విత్ 1 లాట్తో ట్రేడ్స్ తీసుకున్న స్ట్రాటజీస్ ప్యూర్లీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ ఈ 2 అయితేనేమో 10,000తో చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్ 25,000 దాకా ఉంటే ఈ 4గిట్లో మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఇవి రియల్ టైంలో ఎంత మనీ కావాలని చాలామంది అడుగుతున్నారు, దాని గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ మీరు పేపర్ ట్రేడ్ చేయండి. సో ముందే చెప్తున్నాను, పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో రియల్ మనీ క్యాపిటల్ ఎంత కావాలో మీకు చెప్తున్నాను. సో ఈ స్ట్రాటజీస్కి చెప్పాను కదా, ఈ 2 అయితే 10, ఈ 2 అయితేనేమో 25,000 బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న స్ట్రాటజీస్. సో ఇవన్నీ బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మీరు ఈ 4 అండ్ ఆల్సో ఈ ఫస్ట్ 2, ఈ నిఫ్టీ బ్రేక్అవుట్, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్, ఇవి కూడా యాడ్ చేసుకోండి. ఇవి పర్ డే వచ్చేసరికి 1 or 2 or 3 స్ట్రాటజీస్, 3 ఆర్డర్స్ తీసుకుంటుంది. ఇది కూడా ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీసే, ఇవి కూడా ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీసే. దీంట్లో కూడా క్యాపిటల్ ఎక్కువ ఏం అవసరం ఉండదు ఫ్రెండ్స్. మీ అకౌంట్లో దీనికి కూడా మీకు 1 లాట్ తోటే ట్రేడ్స్ తీసుకుంటుంది. అరౌండ్ 10,000 రూపీస్ ఉంటే సరిపోతుంది. అరౌండ్ మీ దగ్గర 40,000 రూపీస్, 30,000 to 40,000 రూపీస్ ఉంటే ఈ అన్ని స్ట్రాటజీస్లో ఇక్కడ చూపెట్టిన టాప్ 6 స్ట్రాటజీస్లో మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఇవి ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్ స్ట్రాటజీస్, ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్. అందులో మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఉన్నాయి. సో వీటన్నిటిలో మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసరికి తక్కువ క్యాపిటల్తో, అంటే అరౌండ్ మీకు 10,000 రూపాయలతో ఈ 2 స్ట్రాటజీస్ అని చెప్పాను. ఒకవేళ మీ దగ్గర 25,000 ఉంటే ఈ 4 యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 40,000 దాకా, 40,000 నుంచి 50,000 దాకా క్యాపిటల్ ఉంటే ఈ 6 యూజ్ చేసుకోవచ్చు. ఈ 6 యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి జర బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మనకు లాసెస్ అనేది మినిమైజ్ చేస్తూ బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో మీకు ఆల్రెడీ చెప్తున్నాను,
మీరు ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి పేపర్ ట్రేడ్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాతనే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సో క్యాపిటల్ ఇవి వచ్చేసరికి మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ తక్కువ క్యాపిటల్ చూపెట్టానుగా. ఇక్కడ క్రూడ్ ఆయిల్, గోల్డ్ ఇవి వచ్చేసరికి ఇవి జనరల్గా మనకి కమ్యూడిటీ సెగ్మెంట్లో క్యాపిటల్ ఎక్కువనే అవసరం ఉంటుంది. సో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు కమ్యూడిటీ సెగ్మెంట్లో స్ట్రాటజీస్. ఇవి కమ్యూడిటీ సెగ్మెంట్లో ఓన్లీ అంటే మీరు క్రూడ్, న్యాచురల్ గ్యాస్, మిడ్ క్యాప్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్ అండ్ మనకి క్రూడ్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్ ఈ 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి కమ్యూడిటీ సెగ్మెంట్ స్ట్రాటజీస్. ఇవి ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ 1 వారం, 2 వారాలు, 3 వారాలు ఎన్ని రోజులైనా పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రిజల్ట్ చూసి మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి మిగతా స్ట్రాటజీస్. సో వీటికి కూడా క్యాపిటల్ ఎక్కువ అవసరం లేదు. సో ఇవి కూడా ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అని చెప్పచ్చు. ఇప్పుడు మీకు చూపెట్టిన ఈ టాప్ సిక్స్ ప్రజెంట్లీ మనకి పెర్ఫార్మెన్స్ అయితే బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి తక్కువ క్యాపిటల్తో. ఇవన్నీ వచ్చేసరికి తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేసే స్ట్రాటజీస్ అనమాట. సో ఈరోజు సూపర్ ట్రెండ్ ఈ 4 సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దాం. డిప్లాయిడ్ పేజ్లోకి వెళ్ళి సో నేను రియల్ టైంలోనే డిప్లాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఏంటంటే లాస్ట్ సెషన్ వరకు అరౌండ్ 2000 నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ డిప్లాయ్ చేశాను. నిఫ్టీ, సూపర్ ట్రెండ్, బ్యాంక్ నిఫ్టీ డిప్లాయ్ చేశాను. లాస్ట్ మూమెంట్లో అరౌండ్ 2500 దాకా ప్రాఫిట్ ఉండే. లాస్ట్ మూమెంట్లో ఒక ఆర్డర్ తీసుకోవడం వల్ల మనకి లాసెస్ అయితే లేదు. నిన్నటి మార్కెట్లో మొన్నటి మార్కెట్ లాసెస్ లేదు, బట్ బ్రోకరేజ్ ఛార్జెస్ పోతుందన్నమాట. ఎందుకంటే అరౌండ్ ఒక్కొక్క స్ట్రాటజీ వచ్చేసరికి 5 to 6 ఆర్డర్స్ తీసుకుంటుంది. సో ఆడికాడికి లెవెల్ అయిపోతుంది. ఎందుకంటే మార్కెట్ కూడా మనకి కొద్దిగా సైడ్ వేస్ మార్కెట్ లాగా మనకి వాలటాలిటీ మార్కెట్ లాగా ఉంది. ఓవరాల్గా మీరు ఒకసారి చూస్తే చాలా వాలటాలిటీ ఉంది. దీన్ని మీరు లాస్ట్ 3 days నుంచి అదే విధంగా ఉంది. సో అదే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ అన్నిటికీ క్యాపిటల్ చూసారు. బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఫైనాన్స్ నిఫ్టీ కూడా బెటర్గానే పెర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇవన్నీ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీరు ఈ 4 స్ట్రాటజీస్ మీరు అరౌండ్ 25,000తో ట్రేడ్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో నేను రేపటి మార్కెట్లో ఆల్రెడీ నేను రియల్ టైంలో అంటే సూపర్ ట్రెండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ డిప్లాయ్ చేశాను. నెక్స్ట్ ఈ 2 కూడా రియల్ టైంలో ఫైనాన్స్ నిఫ్టీ అండ్ ఆల్సో మిడ్ క్యాప్ నిఫ్టీగా రియల్ టైంలో డిప్లాయ్ చేసి నేను రియల్ టైం ఎలా ఉందో ట్రేడ్స్ ఎలా తీసుకుంటుందో మీకు చూపెడతాను. సో చూడండి, ఇది వచ్చేసరికి ఫైనాన్స్ నిఫ్టీ అనమాట. ఇది పేపర్ ట్రేడ్లో బ్యాంక్ నిఫ్టీ చూడండి లాస్ట్ సెషన్లో ఎస్ఎల్ఎట్ అయింది, పాజిటివ్గానే ఉండే. మనకి అరౌండ్ 16 అనుకుంటా. సో ఇక్కడి నుంచే తీసుకుంది ఇన్ ఆర్డర్స్. 3 పాజిటివ్ హిట్ అయినా 2 ఎస్ఎల్ హిట్ అయ్యాయి. ఇది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి బెటర్గానే పెర్ఫార్మెన్స్ చేసింది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ బెటర్గా పెర్ఫార్మెన్స్ చేసిన మనకేంటంటే మార్కెట్ వాలటిలిటీ వల్ల. సో ఇక్కడ నుంచి తీసుకుంది ఆర్డర్ నెంబర్ 17 చూడండి. 1 2 3 4 5 6 7 8 9 ఆర్డర్స్ పాజిటివ్ క్లోజ్. 9 ఆర్డర్స్ తీసుకుంది, అందులో 2 ఎస్ఎల్ హిట్ అయ్యాయి, మిగతా అంతా పాజిటివ్ క్లోజ్ అయ్యామన్నమాట. ఫైనాన్స్ నిఫ్టీ కూడా చాలా బెటర్గానే పెర్ఫార్మెన్స్ చేసింది. సో డిఫరెన్స్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ నాకైతే. ఎందుకంటే ఇవి రియల్ ట్రేడ్స్ తీసుకుంది, నాకు పేపర్ ట్రేడ్కి రియల్ ట్రేడ్ డిఫరెన్స్ ఏం తెలుస్తలేదు. సో నేను ఇవి కూడా రేపటి మార్కెట్లో రేపటి నుంచి రియల్ టైంలో డిప్లాయ్ చేస్తాను. అవి కూడా లైవ్ రిజల్ట్స్ మీకు చూపెడతాను. మీరైతే పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. నేను వచ్చేసరికి మీకు లైవ్ రిజల్ట్సే ఇందులో చూపెడతాను. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్ చూశారు కదా. సో ఎవరైనా రియల్ టైం డిప్లాయ్ చేయాలనుకుంటే క్యాపిటల్ వచ్చేసరికి ఎంత అవసరమో చెప్పానుగా అది ఫ్రెండ్స్. ఇవి రియల్ టైంలో మీరు డిప్లాయ్ చేయాలంటే ఇక్కడ ఎల్ఎస్ ఆర్ ఎంజిల్ ఆర్ ఫైర్స్ ఏదైనా లింక్ క్లిక్ చేసి వాడుతూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ట్రేడ్రాన్ యొక్క మంత్లీ 14% ఛార్జెస్ ఉండదు. అండ్ ఆల్సో బ్రోకరేజ్ ఛార్జెస్ మీరు కంపేర్ చేస్తే ఎల్ఎస్ బ్లూ వచ్చేసరికి పర్ ఆర్డర్ మీకు 15 రూపీసే తీసుకుంటుంది. మార్కెట్లో 20 రూపీస్ ఉంటే బెస్ట్ బ్రోకర్స్లో ఇది వచ్చేసరికి 15 రూపీస్ తీసుకుంటుంది. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ అకౌంట్ ఉన్నా వీటిలో అకౌంట్ ఉన్నా మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏదైనా ఇక్కడ స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగానే మీ ముందుకు తీసుకొచ్చాం. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. మీకు నస్తేనే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియో నస్తే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.